సో ఈ వీడియో కూడా ఒక చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఎప్పుడు పుట్టినారంటే మీరు టక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తారు. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు మీ పేరెంట్స్ మీ బర్త్ సర్టిఫికేట్ అవన్నీ రిజిస్టర్ చేయించుంటారు, ఆధార్ కార్డులో మీ డీటెయిల్స్ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు భూమి ఎప్పుడు పుట్టింది, సన్ ఎప్పుడు పుట్టినాడు, మనకు తెలిసిన విశ్వం అంతా అసలు టైం ఎప్పుడు పుట్టింది, స్పేస్ ఎట్లా పుట్టింది, మనం చూసే రియాలిటీ ఎట్లా పుట్టింది? ఎందుకంటే ఎప్పుడోసారి అయితే పుట్టిండాలి కదా. సో దీనికి కూడా ఒక థియరీ ఉందన్నమాట సైంటిస్ట్ దగ్గర. 99% ఆఫ్ ద సైంటిస్ట్ ఇది నమ్ముతారు. అదే ది బిగ్ బ్యాంగ్ థియరీ. సో మనం ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి తెలుసుకోవాలంటే 13.8 బిలియన్ ఇయర్స్ అగో వెనకాలకి వెళ్ళాలి. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించినా కానీ ఇదే ఫ్యాక్ట్ అనమాట. సో 13.8 బిలియన్ ఇయర్స్ అగో కింద ఏమీ లేదంటే నథింగ్, లిటరలీ నథింగ్ అనమాట. ఇప్పుడు స్పేస్ లేదు, టైం లేదు, గ్రావిటీ లేదు, ఒక యాటమ్ కూడా లేదు, చిన్న యాటమ్ కూడా లేదనమాట. లిటరలీ నథింగ్, కంప్లీట్ డార్క్నెస్ కూడా అనలేము దాన్ని, ఎందుకంటే డార్క్నెస్ కూడా ఒక థింగే. సో డార్క్నెస్ కూడా లేదు. సో ఇట్ వాజ్ లిటరలీ నథింగ్. ఇమాజిన్ చేసుకోవడం కష్టమే, బట్ స్టిల్ ట్రై. అండ్ ఫ్రమ్ దట్ నథింగ్ కేమ్ ఎవ్రీథింగ్. అవునా, నిజమా? చూడండి. అండ్ ఏమీ లేని మూమెంట్లో సడన్గా ఒక రోజు ఓ చిన్న డాట్ ప్రత్యక్షమైందనమాట. ఆ డాట్ పేరే ద సింగులారిటీ. సో ఈ రోజు మనం యూనివర్స్లో ఉన్న మ్యాటర్, ఎనర్జీ మొత్తం ఆ డాట్లోంచి వచ్చినదే అనమాట. ఈ సింగులారిటీ స్పెషల్ ఏంటంటే దాని డెన్సిటీ ఇన్ఫినిటీ అనమాట. యాటమ్ కంటే చిన్నగా ఉంటుంది. సో ఇన్ఫినైట్లీ స్మాల్ అండ్ ఇన్ఫినైట్ డెన్సిటీ. ఇమాజిన్ చేసుకోండి. సో ఆ సింగులారిటీలో ఉన్న మ్యాటరే ఎక్స్పాండ్ అయ్యి ఇప్పటికి ఎక్స్పాండ్ అవుతూ మనకు తెలిసిన యూనివర్స్ మొత్తంని ఫామ్ చేసింది. ఎప్పుడు 13.8 బిలియన్ ఇయర్స్ అగో కింద. అండ్ నార్మల్గా మీరు బిగ్ బ్యాంగ్ థియరీ అని వింటే బిగ్ బ్యాంగ్ అంటే మీరు ఏదో ఎక్స్ప్లోషన్ అనుకుంటారు. కానీ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఆ సింగులారిటీ ఎక్స్ప్లోషన్ కాదు. అదేదో బాంబులో ఉన్న మ్యాటర్ అంతా బయటకు వచ్చినట్టు అది జరగలేదు. సో ఇక్కడ బ్యాంగ్ అంటే ఎక్స్ప్లోషన్ కాదు, ఎక్స్పాన్షన్. సో ఆ డాట్ ఎక్స్పాండ్ అవుతూ దానిలో ఉన్న ఎనర్జీ మొత్తం ఒక్కొక్కటి గ్రావిటీ వల్ల ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మౌల్డ్ అయ్యి ప్లానెట్స్ వచ్చినాయి, స్టార్స్ వచ్చినాయి, తర్వాత గ్యాలక్సీస్ వచ్చినాయి. సో అట్లా ఈ రోజుకి ఇప్పటికీ ఆ డాట్ ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ మన కథ ఇక్కడతో అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది.